హలో. అన్నగారు తమ్ముడు చెప్పు తమ్ముడు. అదే నైట్ ఈ ఇది అయిపోయింది, ఏమంటారు, డేటా అయిపోయింది అది. పర్వాలేదు పర్వాలేదు, ఏం కదా, మేము అంతా ముగిచేసాం. మీరు అందుకే డేటా వేస్తాను కదా తమ్ముడు, చెప్పు, డేటా కావాలంటే అంటే వేస్తాను నేను. అంటే ఆ? ఏంటి ఏంటి తమ్ముడు? డేటా అయిపోయిందంటే అప్పటికే 700 వరకు వాడేసాను. ఇంకొక 800 ఎంత ఉండేది ఎంబీలు, వాటితోనే అలాగ ఓకే అయ్యింది. ఓకే 2 అవర్స్ అయిపోద్దేమో అనుకున్నాను. ఆ, ఆ. అదేమైందంటే ఎక్కువ అయిపోయింది, అది అలా సాగిపోయింది తప్ప ఆగలేదు అది. ఆహాహా. ఇది చేశాను అంటే ఆ వీడియో అప్లోడ్ చేసినారు కదా, చూసాను. ఆఖరిలో అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ అది పాపాల గురించి గట్రా చెప్పారు కదా, ఎవరెవరికి అధికారం ఉన్నది, ఎవరెవరు ఎలా చేయాలి ఏంటి అని కనుక ఆ, ఆ? చూశాను. అప్లోడ్ చేశారు పాప కదా అన్నగారు క్షమాపణ, యూట్యూబ్, అదే అదే పాప క్షమాపణ. అది కూడా చూశాను. అధికారము ప్రతి ఒక్కరికి ఇయ్యబడింది బైబిల్ అని చెప్పాను లాస్ట్ లో. అవునవును అది నేను చూశాను. చెప్దాం అనుకున్నాను కానీ మనకి కుదరలేదు. సో అంత బాగానే ఉందిలేండి అన్నగారు. ఇది కరెక్టే కదా ఇంకొక నేను వీడియో చెప్పి కూడా ఇప్పుడు. మీరు ఏదో తమ్ముడు నేను చెప్పినవి కరెక్టే కదా అవి. విషయాలు అయితే కరెక్టే అన్నగారు. అయితే అక్కడ ఆత్మ సంబంధంగా తీసుకున్నప్పుడు వేరేగా ఉంటుంది తప్పు, కానీ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా కరెక్ట్ గానే. అయితే అందులో తీసుకునే విధానం కొంచెం అటు ఇటులో ఉంటది. అంటే ఒకడు నీళ్లు ముఖం కడుక్కుంటాడు, ఒకడు కాలు కడుక్కుంటాడు, ఒకడు స్నానం చేస్తాడు, ఒకడు వంట చేస్తాడు అన్నట్లుగా ఆ తీసుకునే విధానం బట్టే ఉన్నది అంతే. ఇంకా వీడియో చూసాను అన్నగారు, నవ్వు వచ్చి మీకు ఫోన్ చేశాను సడన్ గా. ఎవరిదంటే ఇది ఎవరితోనో, అది ఎవరది, అదే ఎవరో ఏం పేరు అది, హిందీ లాంటి ఆయనతో మాట్లాడారు కదా, మీరు చర్చికి వెళ్తున్నారు కదా, ఎలా నమ్ముకున్నారు దేవుడికి అనుకొని, మేరీ పతివ్రత కాదన్నట్టు మాట్లాడుతూ ఇంకో మాట అంటారు. ఏంటంటే దావీదు ఈ మొండేళ్ళు తీసుకొచ్చి వేస్తాడు కదా. అవునవును, అది ఉంది కదా, నేను 200 ముందోళ్ళు. అవునవును, అది అదేలే. నాకు ఆ సందర్భం నమ్మినప్పుడు నవ్వు వచ్చింది. థియేటర్ బాబు ఇలాంటి కోరికలు ఈ మనుషులకు అనుకున్నప్పుడు. కానీ అయితే ఈ మనిషితో మాట్లాడినప్పుడు సడన్ గా సీరియస్ అయిపోయి ఇంకేదో మాట్లాడుతుండాలి కదా. ఏం గుర్తులేదు తమ్ముడు, నాకు 200 ఆడియోలు ఉన్నాయి కదా. అవును, అది గుర్తుండదు ఏ ఆడియో ఏంటనేది. లేదు, మొన్న 4 days లోనే అప్లోడ్ చేసినట్టున్నారు. అది కరెక్టే కానీ నిన్న అప్లోడ్ చేసింది కూడా గుర్తుండదు నాకు. అదే అన్నగారు, మరి అంటే మ్యాటర్ ఒకటే గుర్తుంటుందా? అంటే ఒకసారి వింటే గానీ గుర్తురాదు అదేంటి అనేది, ఎందుకంటే నా దగ్గర 470-80 ఉన్నాయి. లేదు, 4 days అయింది, జస్ట్ 4 days అయింది. ఏంటది శివ, నీకేమైనా గుర్తుందా శివ అది? అదే ఏటో నేను వినలేదు, అడగమని అవుతారు. అదే ముందోళ్ళ గురించి మాట్లాడాను కదా, అదే ఏదంటే చూసాను అన్నగారు ఇప్పుడు జస్ట్. అదే అదే అది ముందోళ్ళ ఏంటో అర్థం కాలేదు. హిందీ ఆయన హిందీ ఆయన హిందీ ఆయన ఏ ఛానల్లో చూసారు? ఒక 10 నిమిషాలు ఉంటుందేమో. ఏ ఛానల్లో చూసారు? 10 నిమిషాలు కాదు, ఎక్కువ సమయం ఉంటుంది. అయితే గోపి సుదర్శన్ చక్రంలో ఏమన్నా చూసారా తమ్ముడు? అన్నగారు గోపి సుదర్శన్ చక్రంలో ఏమన్నా చూసారా? అందులో ఏం చూడలేదు. ఓహో మీదేనా అది కూడా? అది కూడా నాదే. మరి ఎందులో వచ్చిందో తెలియదు కానీ వాయిస్ బట్టి నేను అందులోనే ఉంటుంది. 10 నిమిషాలంటే చిన్న ఆడియోలు దాంట్లోనే వస్తాయి. అదే అయ్యి ఉండొచ్చు బహుశా. అవునవును, దాంట్లోనే ఉంటుంది ఖచ్చితంగా. 4 days అయింది జస్ట్ అప్లోడ్ చేసి. 10 నిమిషాలంటే అదేలే. అది బూతులు వాడుక పదమా, లేకపోతే అలవాట, లేకపోతే కోపం వచ్చేవాడు వచ్చేస్తుంటాయా ఏంటి అది? తమ్ముడు ఇప్పుడు అవతలోడు రెచ్చగొట్టాడు అనుకో, నాకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్నమాట. వాడు శాంతంగా మాట్లాడితే నేను చాలా శాంతంగా మాట్లాడతాను. నన్ను చెడగొట్టేది ఎవరో కాదు, క్రైస్తవులే, మంచిగా ఉన్నోండి.
క్రైస్తవులు చెడగొట్టారంటే ఒకరి వల్ల మనం ఇప్పుడు చెడిపోకూడదులేండి అన్నగారు. అది సమాజాన్ని ఏదైనా దేన్ని మనం డిపెండ్ అయ్యామంటే అంటే దానివల్ల నువ్వు ఉన్నట్లు నువ్వు బతికినట్టు నేను బతకాలంటే కష్టం కదా తమ్ముడు. నా ఆలోచన అది, నీ ఆలోచన నీది. అట్లా అదేలేండి అన్నగారు. ఏదో ఒక ఇప్పుడు గోల్ ఉంటది. అందరూ ఒకటే రకంగా ఉండాలనుకోవటం కూడా మన తప్పు. అది వాస్తవమే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఉంటారు, అవును. ఆ విషయం మాత్రం కరెక్ట్ అన్నగారు. కానీ ఇక ఏ విషయమో సమాజంలో ప్రాబ్లం లేదన్నగారు. ఒక్క విషయంలోనే ప్రాబ్లం వచ్చింది. ఎక్కడంటే దేవుడి కాన్సెప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మానవుడికి పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మీకు పాపం కాదు తమ్ముడు, మీకు ఒకటే మాట చెప్తున్నా. అసలు నిజంగా ఈ బైబిల్ అంతా కూడా కల్పించింది, రాసింది నేను ఎందుకంటానంటే, నేను యాక్చువల్ గా అసలు మనం పాత చరిత్రలోకి పోతే మొత్తం 16 మంది కన్యకు పుట్టినట్టు ఉంటుంది. యేసు ఒక్కడే కాదు చరిత్రలో కన్యకు పుట్టింది. ఈ ఈజిప్ట్ దేశంలో, అంటే ఐగుప్తు దేశంలో మిత్రాస్ అనే దేవుడు ఉన్నాడు అప్పట్లో. అతను కూడా కన్య గర్భాన్ని జన్మిస్తాడు, సేమ్ పాపాల కోసం చనిపోతాడు, అదే కాన్సెప్ట్ ఉంటుంది ఈజిప్ట్ దేశంలో. మిత్రాస్ అనేవాళ్ళు. అలా మొత్తం 16 మంది దేవుళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇదే వాళ్ళది ఇదే స్ట్రాటజీ. అంటే కన్య గర్భాన్ని జన్మించటం, పాపాలు మేము చనిపోయామని చెప్పటం, మొత్తం అదే స్టోరీలు ఉంటాయి. 16 మందికి 16 స్టోరీలు ఉంటాయి. దాంట్లో ఇది ఎత్తి రాశారు తప్ప యాక్చువల్ గా దీంట్లో అసలు నిజంగా అసలు నిజం అనేది లేదు. దేవుడు మన కోసం చనిపోవటము ఇదంతా కూడా ఒక కల్పిత, ఒక అద్భుత కల్పన అన్నమాట. ఇదంతా జనాల్ని మోసం చేయడానికి పెట్టారు. కానీ బోధన ఇది అనేది బాగుంది కదా అన్నగారు. ఇప్పుడు బోధన విధానం అనేది దాంట్లో ఏం బాగుంది బోధన? యేసు చెప్పిన దాంట్లో మరి ఇప్పుడు ఒకప్పుడు నరహత్య ఉండేది, అట్లాంటిది వద్దు. ఎవరికి ఉంది? నువ్వు కాదు తమ్ముడు, మన ఇండియా పరంగా ఆలోచించు, ఫారెన్ పరంగా తీసేయి. ఇప్పుడు ఫారెన్ లో ఏంది, ఎవరితో అయినా సెక్స్ చేసుకోవచ్చు. ఈ రోజు కూడా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముడు అని ఏమి లేదు అక్కడ వాళ్ళకి. ఈ రోజు కూడా లేదు. ఈ రోజు కూడా ఫారెన్ లో ఎలా ఉంటదంటే, ఒక ఆమె ఉందనుకో, ఆమెకు మొగుడు నచ్చలేదు అనుకో, వెంటనే ఇంకొకటి వెళ్ళిపోద్ది. పెళ్లిళ్ళు అక్కడ ఏంటంటే ఆ కల్చర్ అది. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్త పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరు ఒక కొడుకు పుట్టాడు, ఇద్దరు విడిపోయారు, మళ్ళీ వీళ్ళిద్దరు చెరొకరిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు పుడితే ఆ పుట్టిన పిల్లలు ఈ పుట్టిన అన్నా చెల్లెలు అవుతారు కదా. మొదటి భర్తకు పుట్టిన పిల్లలు రెండో భర్తకు పుట్టిన పిల్లలు అన్నా చెల్లెలు అవుతారు కదా. కానీ వాళ్ళు సెక్స్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు అక్కడ ఫారిన్ కల్చర్ లో. అది మన ఇండియాకు విరుద్ధం అది. అలా ఫారెన్ లో ఏంటంటే అలాంటి కల్చర్ బాగా ఉండేది అప్పట్లో. ఏది ఈజిప్ట్ దేశం, అదే మన ఇజ్రాయెల్ దేశంలో గే సెక్స్ కల్చర్ గాని, లేకపోతే ఊరినే రాళ్లతో కొట్టి చంపేయటం గాని, తప్పు చేస్తే ఇలాంటివి చాలా దురాచారాలు ఉన్నాయి. వాటన్నిటిని యేసు వ్యతిరేకించాడు అంతే. ఒరే బాబు, దేవుడు అనేవాడు ఉన్నాడు, త్వరగా మీరు మారు మనసు పొంది ఇలాంటి దురాచారాలన్నీ. ఇప్పుడు మన హిందూయిజంలో చాలా దురాచారాలు ఉన్నాయి కదా. బాల్య వివాహాలు, ఇంకా పోతే సతీ సహగమనం, ఇట్లాంటి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ రకమైన పాపాలు అనేవి ఉన్నాయి. అంటే ఈ నరహత్యలు, దొంగతనాలు, ఈ కాదు నేను చెప్పేది, ఇట్లాంటి దురాచారాలు వాటిని చాలా మంది అరికట్టారు, ఇది దురాచారము అని చెప్పి. అయితే యేసు ఏం చేశాడంటే, నేను వచ్చి దురాచారం చెప్తే నమ్మరని చెప్పి దేవుడు కుమారుడు అని చెప్పి చెప్పుకున్నాడు ఆయన. అలా చెప్పటం వల్ల ఏమైంది, ఆయనకి చిన్న చిన్న మహిమలు కూడా, మెరాకిల్స్ కూడా నేర్చుకున్నాడు ఆయన. మెరాకిల్స్ ఎక్కడ మెరాకిల్స్ అనేవి మనకు అప్పట్లోనే ఉన్నాయి, ఈ రోజు చేసింది కాదు. ఎలియా చేశాడు, అంతకుముందు మోషే చేశాడు. ఆ మెరాకిల్స్ అనే ఉన్నాయి అక్కడ జనాలకి. అవును కదా. ఆ మెరాకిల్స్ మోషే చేశాడు, ఎలియా చేశాడు, ఇంకపోతే ఇంకెవరు చేశాడు, అబ్రహం చేశాడు. అబ్రహం చేయలేదు అనుకుంటా మెరాకిల్స్, చేసింది ఎలియా. అదే నేను అదే చెప్తుంది. మోషేకి అంటే బైబిల్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో అయితే చాలా మంది ఉన్నారు. దేవుడి శక్తి ద్వారా మోసే చేశాడు. అది మామూలు, అంతకు ముందే మిరాకిల్స్ లేదు. కానీ ఆయన ఐగుప్తులు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడు ఇలా చెయ్యి అంటే చేసినట్టుగా ఉన్నది. అదే మెరాకిల్స్ అనేవి అప్పట్లో అంటే దేవుడు ఇచ్చాడా లేదా అనేది మనకు అంత కరెక్ట్ క్లారిటీ పుస్తకంలో రాశారు కాబట్టి నమ్మక తప్పదు అది.
మెరాకిల్స్ అనేవి చేయటం అనేది ఇండియాలో కూడా ఉన్నాయి. చాలా మెరాకిల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇండియాలో. చేస్తారు అన్నగారు, ఉం? ఇప్పుడు కూడా చేస్తున్నారు. మెరాకిల్స్ అనేవి ఉన్నాయి ఇప్పటికి కూడా. 2 రకాలు కూడా చేస్తున్నారు. చేస్తున్నా. అయితే అసలు యాక్చువల్ గా యేసు మెస్సయ్య అనే పదవి ఏంటో తెలుసా అసలు మీకు? మెస్సయ్య అంటే తెలుసా? అంటే రక్షకుడు తప్పు వస్తాడని మాత్రం తప్పు తెలుసు. అసలు తప్పు. అది మీకు హిబ్రూ సబ్రాయిస్త్రీ దగ్గర చెప్పారనమాట, మెస్సయ్య వస్తాడని ఇవన్నీ వస్తాడని తెలుసాను. సమస్తము తెలియజేస్తాడు అని చెప్పి చెప్తా. అంటే మెస్సయ్య అంటే కాదు మెస్సయ్య అంటే అర్థం తెలుసా? అసలు హిబ్రూ భాషలో మెస్సయ్య అంటే తెలుసా? మెస్సయ్య తెలుగు, మసీక్ అనేది హిబ్రూ భాష. మసీక్ అంటే మసాజ్ చేసేవాడు అని అర్థం. మసాజ్ అంటే బాడీ మసాజ్ కాదు, స్పర్శ ద్వారా. మసీక్ అంటే స్పర్శ ద్వారా క్యూర్ చేసేవాడు, హీల్ చేసేవాడు. అంటే టచ్ చేస్తే, ఇప్పుడు నొప్పి ఉందనుకో, ఇక్కడ టచ్ చేస్తే అలా అంటే ఆ నొప్పి పోతుంది అనమాట. అతన్ని మసీక్ అంటారు ఇంగ్లీష్ హిబ్రూలో. అందుకే మెస్సయ్య అంటారు. మెస్సయ్య అంటే అందుకే యేసుని మెస్సయ్య అని ఎందుకు అన్నారు? అతను స్పర్శ ద్వారా బాధను పోగొట్టేవాడు. అందుకని మెస్సయ్య అనే పదం వచ్చింది. అంతే తప్పితే మెస్సయ్య అంటే ఒక ప్రవక్త కాదు, అలా కాదు. మెస్సయ్య అంటే మసీక్ అంటే మెస్సయ్య తెలుగులో, ఇంగ్లీష్ హిబ్రూలో వచ్చేసి మసీక్. ఇది గుర్తుపెట్టుకోండి ఈ పదం. ఇలా దీని వల్ల స్పర్శ ద్వారా పోగొడతాడు కాబట్టి మెస్సయ్య అన్నారు ఆయన్ని. అలా మెరాకిల్స్ అనేవి అప్పట్లో చేశాడు ఆయన. అంటే యాకోబు బాగా దగ్గర మాత్రం ఆవిడ అంటది సమ్రాయిస్త్రీ, మాకు మెస్సయ్య వచ్చినప్పుడు సమస్తం తెలియజేస్తాడు అంటుంది. అవును, ఆయన అంటాడు ఆ విషయంలో. ఉన్ని కోణంలో అనేది పెద్దగా లేదు. అంత ముందు కూడా నువ్వు మెస్సయ్యవా అన్నట్టుగంటే లేదు నేనే ఆయన అంటాడు. తర్వాత నువ్వేనా అని అంటే మీకు చెప్పాను కానీ మీరు నమ్మలేదు అంటాడు సిలువేసే ముందు. కాదు అసలు శిష్యులు సిలువేసినప్పుడు శిష్యులు ఉన్నారా పక్కన? వీళ్ళు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని అడిగితే నేను చెప్పాను కానీ మీరు నమ్మలేదని అంటారు అనమాట. ఆ శిష్యులు ఎవరు లేరు కదా ఆయన సిలువేసినప్పుడు. 12 మంది శిష్యులు ఉంటారు సిలువు దగ్గర. ఒకడు ఉంటాడు మధ్యలో, ఒక్కడుంటాడు. 11 మంది శిష్యులు పరారైపోతారు. ఒకడు ముందు వెళ్ళిపోయినారులే ఊరేసుకోవడానికి. అది ఇష్కర యోధ చనిపోతాడు. అదంతా తమ్ముడు ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు ఇష్కర యోధ తప్పు చేశాడు అనుకుందాం మాట వరసకి. ఇప్పుడు యేసు నిజంగా గనక ఆయన మన పాపాల కోసం మరణిస్తాను అని చెప్పాడు అనుకో, అప్పుడు ఇష్కర యోధాకు చెప్పాలి, నువ్వు చేసింది పాపము, నీ పాపాన్ని నేను క్షమిస్తాను, నువ్వు బాధపడక అని చెప్పాలి. కానీ ఏమంటాడు? సైతాన్ నీలో దూరింది, నన్ను పట్టించింది అంటాడు యేసు ఒక చోట. అవును, గుర్తుందా? గుర్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా ఇది దేవుడి కార్యం. అసలు బైబిల్ ప్రకారం చూసుకుంటే యెహోవా ఇతని కుమారుని పంపించి శిలువ మరణం ద్వారా పాపాలు పోగొడతాం అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు దీన్ని ఎప్పుడు కూడా దేవుడి కార్యాన్ని వ్యతిరేకించేది సాతాను. అవును, దేవుడికి ఆపోజిట్ గానే పనిచేస్తుంది కానీ ఆయనకు అనుకూలంగా ఎప్పుడు పనిచేయదు సాతాను. మరి ఇష్కర యోధాలో పట్టించి సాతాను యేసుని తప్పించే ప్రయత్నం చేయాలి గాని పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తుంది సాతాను? అది దేవుని ప్రణాళిక. రెండోది ఏంటంటే సాతాను ఏమనుకోండి, కేసులో చనిపోతే ఇంక ఇదేమి ఉండదు, జనాలు ఈయన వెంబడిస్తున్నారనే ఉద్దేశంతో అట్లాగా. ఉద్దేశం కాదు, ఇప్పుడు సాతాను కూడా భూత భవిష్యత్తు వర్తమానాల కారణాలు తెలుసు సాతానికి. అంటే అది ఆజ్ఞను ఆధారం చేసుకునే చేస్తుంది. దేవుడు ఏదైనా చట్టం పెట్టాడు అనుకో, ఆ చట్టానికి విరుద్ధంగా చేస్తుంది. కానీ చేస్తుంది, రైట్, దేవుడికి విరుద్ధంగా చేస్తుంది సాతాను. కొత్త చట్టం దానికి తెలియదు. ఇప్పటికి కొన్ని కాలాలు కొన్ని అనేవి స్వాధీనంలో ఉన్నాయి. కొన్ని అంటే మనం ఎంతవరకు తెలుసుకోవాల్సింది ఉందో అంతవరకు ఆడి జీవితం తన ఆత్మరక్షణ వరకు మాత్రమే తెలియజేశాడు. ఇంకా ఫ్యూచర్ అనేది తెలియజేయలేదు. లేదు, సాతానికి అన్ని తెలుసు. ఇప్పుడు ఒక నిమిషం, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఏదైనా తోట ఉందని, ఏదైనా తోటలోకి వెళ్ళాలి, వాళ్ళకి ఇలా చేయాలని దానికి ఎలా తెలుసు? అసలు ఏదైనా తోట దేవుడు సృష్టించాడని
సాతాను తన శక్తితో తెలుసుకోకపోతే ఆ ఏదైనా తోటలోకి తనకి ప్రవేశించే శక్తి ఎలా వస్తుంది? యెహోవా దేవుడు పవర్ఫుల్ దేవుడు, ఆయన ఉన్న చోటుకి సాతాను రాదు. అంటే సాతాను అనగా సాతాన్ని ఒకప్పుడు దేవుడు సృష్టించాడు, ఒక కేరూబుగా ఉండేది. అయితే స్వేచ్ఛ ఇవ్వడం బట్టి ఏమైందంటే ఈ స్వేచ్ఛను బట్టి వాడు నేను కూడా దేవుళ్ళగా ఉండాలని కోరుకున్నాడు అనమాట. అక్కడ ఏమైందంటే అది మనసులో ఆలోచించినప్పుడే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడంటే త్రోసి వేస్తాడు అనమాట. భూమి మీద తోసివేశాడు. అదే ఇతను యాక్చువల్ గా సంగీత విద్వాంసుడు యెహోవాకి. అన్ని అయితే అప్పుడు ఆ పరలోకంలో యెహోవాలాగా నేను ఉండాలని చెప్పి ఈయన కోరుకుంటే యెహోవాది కనిపెట్టి పరలోకం నుంచి కింద పడేస్తాడు ఈయన్ని. అవును. సాతాన్ అంటే ఆయన కూడా ఒక దేవదూతే. అతనిలోకి చెడు లక్షణాలు ప్రవేశించినాయి కాబట్టి సాతాన్ అన్నాడు. మా భాషలో చెప్పుకోవాలంటే రాక్షసులు అంటాం మేము. చెడు ఆలోచనలు కనుకొని రాక్షసులు అంటాం. అక్కడ మీ భాషలో సాతాన్ అంటారు. దుష్టశక్తి. యాక్చువల్ గా ఎప్పుడు కూడా సాతాను పిలిచేదాన్ని బట్టి ఉంటది. సాతాను దేవుడికి విరుద్ధంగానే పనిచేస్తుంది. కాబట్టి ఇష్కర యోధాని పట్టించే సమయంలో దేవుడికి అనుకూలంగా పని చేయకూడదు కదా, దేవుడికి వ్యతిరేకంగా పని చేయాలి. అక్కడ ఏ సేవనాలి, నువ్వు నీ పాపాన్ని నేను క్షమిస్తాను అని చెప్పి ఆయన చెప్పాలి. కానీ అక్కడ ఇంకో మాట అంటాడు, నన్ను పట్టించిన వాడికి కష్టములు వస్తాయి అని చెప్తాడు. అది ఐడియా ఉంది ఆ వర్డ్? అవునవును. అయితే పశ్చాత్తాపడ్డాడు కానీ మారు మనసు పొందలేదు అనమాట. అంటే మారు కాదు, పశ్చాత్తాపం అంటేనే మారు మనసు అని అర్థం. పశ్చాత్తాపం అంటే రియలైజ్ అవుతాడు. అవును, రియలైజ్. మారు మనసు ఇప్పుడు మారు మనసు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి మనకి. పశ్చాత్తాపడతాం నా వంతు. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడ్డాను కాబట్టి దేవుడు వచ్చి చెప్పాలి, నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి నీకు ఈ రక్షణ అనేది లభిస్తుందని చెప్పాలి. కానీ ఏసేమంటాడు, నన్ను పప్పిట్టితే నీ కష్టాలు ఎక్కువైతే నువ్వు తప్పు చేసావని చెప్తాడు. ఈయన వచ్చిందే సిలువ మరణానికి అయితే మళ్ళీ ఈయన చేసింది మంచి కార్యం అయితే యెహోవా దృష్టిలో చేసింది మంచి పని, ఇది యేసు దృష్టిలో కూడా మంచి పని యోధా చేసింది కదా. ఇప్పుడు దేవుడి కార్యాన్ని అనుకూలంగా మనం చేస్తున్నామంటే మనం మంచి వాళ్ళ కింద లెక్క కదా. మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యేసు యెహోవాదే, ఇష్కర యోధాను కాపాడుకోవాల్సిన బాధ్యత. కానీ వాడు ఊరేసుకొని చచ్చిపోయాడు అంటే దాని అర్థం ఏంటి? తప్పు చేశాడనే? అది ఆయన చేసింది రైటా తప్ప? అసలు ఇష్కర యోధా చేసింది రైటా తప్ప? పశ్చాత్తాపడ్డాడు కానీ ఆయన క్షమాపణ కాదు, పశ్చాత్తాపడ్డాడు. అసలు ఆయన చేసింది రైటా తప్ప? ఆయన చేసింది అయితే ఒకటోది తప్పే. ఎట్లా? అసలు ఈయన వచ్చిందే సిలువ మరణం కోసం అయితే ఈయనకి ఆ దారిని సరళం చేశాడు. ఇష్కర యోధా యేసు మరణించడానికి పట్టించడానికి దారిని సులభం చేశాడు తండ్రి ఆజ్ఞ ప్రకారమే. పట్టించడానికి ఆయన అప్పచెప్పకపోయినా ఏదో రూపంగానే పట్టుకోవలసిన వాళ్ళు అంటే. అవును, దానికి మూలకర్త ఇప్పుడు ఇష్కర యోధానే కదా దానికి మూలం. ఈయన ద్వారా పట్టించాడు కాబట్టి ఈయనకి ఇంకా మంచి జరగాలి. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళికని ఈయన అమలు చేశాడు శిష్యుడు. అంటే ప్రణాళికను అమలు చేసింది మాత్రం కరెక్టే గానీ ఈయన చెయ్యకపోయినా సరే ఇలాంటి పని వేరే వారైనా. యెహోవా యొక్క ఆజ్ఞ లేకుండా, ఆయన యొక్క ఆజ్ఞ లేకుండా, అనుజ్ఞ లేకుండా ఇవన్నీ ఇష్కర యోధా చేయగలడా? లేదు, సాతాను తనలో ఆలోచన పెట్టినందున అని ఒక మాట ఉంటది అనమాట. అవును, తప్పు కదా అది. సాతాను ఆలోచన అంటే దేవుడి ప్రణాళిక సాతానికి సంబంధం ఏంటి? సాతాను ఎప్పుడు కూడా దేవుడి ప్రణాళిక వ్యతిరేకంగా పనిచేస్తుంది. దేవుడికి అనుకూలంగా పనిచేస్తుంది అనుకో, దాన్ని సాతానాన్ని మనం ఎందుకంటాం? దేవుడు అంటాం దాన్ని కూడా. డబ్బుల కోసం ఆశపడ్డాడు అన్నగారు. డబ్బుల కోసం ఆశపడి ఏదైనా దేవుడి ప్రణాళికే కదా అది. ఇప్పుడు పట్టించటము అనేది కరెక్ట్. అక్కడ ఆయన పట్టించకపోతే సిలువ మరణం ఆ టయానికి జరగదు, లేట్ అయిపోతుంది, లేదా ఇంకా అసలు జరగకపోవచ్చు ఉంటది అది. కానీ ఇష్కర యోధా చేసింది మాత్రం 100% రైట్. ఇష్కర యోధా చేసింది 100% రైట్. అది దేవుడి ప్రణాళికలో ఒక భాగం అది. అలాంటి వాడు చేసిన మంచి పని చేసిన దానికి వాడికి మరణం తప్పితే అక్కడ ఆయనకి ఏం ఉపయోగం కూడా లేదు. ఆ వెండి నాణ్యాలు కూడా విసిరేస్తాడు, నాకు ఈ డబ్బులు వద్దు, నేను తప్పు చేశానని చెప్పి విసిరేస్తాడు, పశ్చాత్తాపడతాడు. దాంతో పొలం కొంటారు కానీ. అయితే నేనేమన్నానంటే ఆయన నేను చాలా తప్పు చేశాను, నీతిమంతుని రక్తంలో నేను చాలా తప్పు చేశానని చెప్పి పశ్చాత్తాపడతాడు. పడిన తర్వాత తిరిగి మార్పు చెందితే
ఉమ్, బాగుంది. పేతురు కూడా సేమ్ అలాగే, నేను 3 సార్లు అబద్ధం ఆడానేసి పశ్చాత్తాపడతాడు, ఉమ్, తిరిగి మార్పు చెందుతాడు అనమాట. నేను ఇలా ఉండకూడదు అని మార్పు చెందుతాడు. ఉమ్. యోధ అలా కాకుండా తనలో కాదు, తానే దేవుడు టెంప్టేషన్ ప్రణాళిక కదా. ఇప్పుడు పేతురు చేసింది ఏంటి? అది స్వయంప్రదం. అంటే తన అబద్ధం చెప్పుకున్నాడు కాబట్టి ఆయన పశ్చాత్తాపడితే దానివల్ల పెద్ద నష్టమేం లేదు ఎవరికి. కానీ నేను దేవుడు ముందేసేటప్పుడు ప్రణాళికని యూద అమలు చేసినప్పుడు అది ఎంత గొప్ప కార్యం. అది దేవుడు కార్యం అమలు చేయటువంటి మామూలు విషయం కాదు కదా. దీనికోసమే కాదన్న గారు, అంతకు ముందు ఆ? కూడా ఆయన చంపుదామని ఎప్పటి నుంచో ప్లాన్ వేసారు. అంటే దీనికోసమని కాదు కానీ ఆయన డబ్బుని ఆశించి ఉమ్. అట్లా చేయాల్సి వచ్చింది. ఆయన చంపాలంటే ఎలాగైనా చంపుతారు, వీళ్ళు చంపడం పెద్ద విశేషం కాదు కాదు. కాదు అయితే కాదు దాంట్లో ఇక్కడ మీరు కాదు. మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు యేసు శిలువ మరణం జరిగింది కాబట్టి మీ పాపాలు పోతున్నాయి. అసలు ఎవరు ఇదంతా, ఈ ప్రణాళిక అంతా ఎవరు? దేవుడిదా లేకపోతే సాతానుదా ఈ ప్రణాళిక? యేసు చనిపోవటం అనేది కరెక్ట్ గా చెప్పండి నాకు. తండ్రి ప్లానింగ్ ఇదంతా కూడా. తండ్రి ప్లానింగే కదా. మరి తండ్రి అవును. ప్లానింగ్ ఎవరైతే అమలు చేస్తారో వాడు దేవుడి ప్రణాళిక అమలు చేసినట్టే కదా. అంటే దేవుడి దృష్టిలో గొప్పోడే కదా, యెహోవా దృష్టిలో. ఏ సంగతి తీసి పక్కన పెడదాం. ఇప్పుడు యెహోవా నాకు చెప్పలేదు, కానీ మిమ్మల్ని చంపేయమని చెప్తే మీరు చచ్చిపోతే ఈ దేశానికి పుణ్యం. మిమ్మల్ని చంపడానికి నేను ప్రణాళిక సిద్ధం చేసి ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఫలానా యేసు చనిపోతే ప్రపంచానికి పాపాలన్నీ పోతాయి కాబట్టి పుణ్యం, అందరూ మంచి వాళ్ళుగా బతుతారు కాబట్టి మిమ్మల్ని చంపేయాలి. ఆ ప్రణాళిక ఎవరు చేశారు? నేను చేశాను. దేవుడు ప్రణాళిక నేను అమలు పరిచాను. తప్పు కాదు నేను చేసింది, దేవుడి దృష్టిలో మంచిది అది, యెహోవా దృష్టిలో. కానీ యేసు ఇక్కడ దూషించాడు వాడిని. నన్ను పట్టిస్తే నీకు ఎక్కువ కష్టాలు వస్తాయని చెప్పాడు. దేవుడు ప్రణాళిక అమలు చేస్తే కష్టాలు ఎలా వస్తాయి మనకి? అంటే కష్టాల గురించి అని కాదండి, ఆయన ముందు నుంచి కూడా కొంచెం డబ్బు మీద ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయననే కాదు, ఇప్పుడు దేవుడి ప్రణాళికలో భాగంగా అయినప్పుడు, డబ్బు మీద ఆశ ఉన్నా లేకపోయినా దేవుడు ప్రణాళిక అమలు చేసినప్పుడు వాడు నీతిమంతుడు. ఇప్పుడు అలాగా అనుకుంటాను కాదు. ఇప్పుడు యోధా చేసిందని కాదు కానీ సిలువ వేసింది ఇప్పుడు ఎవరు? పిలాతు అప్పచెప్పింది ఒకటి ఉన్నది, ఈ యూదులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఎవరు బల్లెపోటుతో పొడిస్తే ఆ నీరు రక్తం వచ్చేసి కనపడడం, లేకపోతే జరగడం చెప్తున్నారు. అంటే వీళ్ళందరికీ రావాలి అప్పుడు ఆ విషయంలో శిక్ష. కానీ ఈయన లోపం అనమాట, ఎంతకాలం నేను ఇంత తిరిగాను, దెయ్యాలు ఎలగొట్టాను, బాగు చేశాను, ఇంత మంచిగా ఉన్నవాడిని నేను అప్పచెప్పేశానని ఆ లోపల ఫీలింగ్ తట్టుకోలేక అట్లాగనమాట వాడు పశ్చాత్తాపడి తిరిగి ఇక్కడ నేను ఇష్క్రే యోధాది రైట్ అంటున్నాను, యేసుది తప్పు అంటున్నాను. ఎందుకంటే నన్ను పట్టించిన వారికి ఎక్కువ శ్రమ అంటాడు యేసు. ఇప్పుడు ఆయన వచ్చింది సిలువ మరణానికి, ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఆయనకి తెలుసు ఆ సంగతి. యేసుకు చనిపోవడానికి నేను వచ్చాను, నేను తిరిగి లేస్తాను 3వ రోజు అని కూడా చెప్తాడు. ఈ దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో లేపుతానని చెప్తాడు. యోనా 3 రాత్రులు 3 పగళ్ళు ఎలా ఉన్నాడు, నేను ఉంటానని చెప్తాడు యేసు కదా. మరి చెప్పినప్పుడు ఈయన శిలువ మరణం పొందుతాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా యోధా నువ్వు నన్ను ఎందుకు పట్టించావు, నువ్వు నన్ను పట్టిస్తే నీకు కష్టాలు వస్తాయని చెప్తున్నాడు. మళ్ళీ అది తప్పు కదా. నువ్వు నన్ను పట్టించు, ఇంకా మీ అందరికి మంచి జరుగుతుందని చెప్పి ఎంకరేజ్మెంట్ లాగా మాట్లాడలేదు అక్కడ. అవునండి, అది ఈ విషయం అంతా యేసుప్రభుకు ముందే తెలుసు. అయితే ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడు ఆ శ్రమలకు. మరి ఆ విషయంలో మనం ఏం చేస్తాం? ఇప్పుడు చనిపోయడం అనేది దేవుడు చేసింది అయితే కాదు, ఆయనకు ఆయన ఉరిపెట్టుకున్నాడు. నేను అది కాదు అంటుంది. ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడు? నన్ను పట్టిస్తే నీకు ఎక్కువ శ్రమలు అంటున్నాడు. అవును, అంటే దేవుడు ప్రణాళిక, మన దేవుడు చేసే పనుల్లో మనం సహాయం చేస్తే మనకి మంచి జరగాలి, కానీ కష్టాలు ఎందుకు వస్తాయి? కష్టాలు ఎందుకంటే చేసేటప్పుడు సాతాను మనం నచ్చం, అందుకని కష్టాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మీరు మంచిగా వెళ్ళారనుకోండి. కాదు ఇక్కడ అసలు మీరు అర్థం చేసుకోవట్లేదు నా పాయింట్. యేసు ఎక్కడ అంతా కూడా ఆ ప్రణాళికను వ్యతిరేకిస్తూ వచ్చాడు ఫస్ట్ లో. ఇంక చివరికి దొరికిపోయిన తర్వాత నా ప్రాణం నేను పెట్టుకుని అధికారం ఉందని చెప్పి చివరిలో చెప్పుకున్నాడు. ఏ కాడికి తండ్రి ప్రార్థన చేస్తాడు, తండ్రి ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించుకుని అడుగుతాడు. ఇప్పుడు ఆయన నిజంగా మరణానికి వచ్చినప్పుడు ఆ ప్రార్థన ఎందుకు చేస్తాడు? తండ్రి ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించని ఎందుకు అంటాడు?